ఇది ఆలోచన ముందు చేయలేకపోయినరా? ఎందుకు ఈరోజు ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు? 2-3 రోజుల్లో వర్షాకాలం, 5వ తారీఖు 6వ తారీఖు మెరుగు. పాపం రైతన్న మళ్ళీ పొలం దుక్కి చేసుకోవాలా, సాగు చేసుకోవాలా. ఇక్కడ ఈ కుప్పల దగ్గర కాపలకాయాలన్నా లేకుంటే వారి పొలం పనులు చేసుకోవాలన్న అర్థం కాని ఆలోచనతోటి ఇలా రైతు బాధపడుతున్నాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రైతు ఒక ఆవేదన చెప్తా ఉన్నాడు. సార్, మేము 6 కాలాల పాటు పండించినటువంటి పంటకి మేము పడిన కష్టం కన్నా ఈరోజు మా పంట అమ్ముకోవడానికి 4 గంటలు ఎక్కువ కష్టపడాల్సి వస్తున్నదని. భార్య పిల్లల మందరము మండు టెండలో ఈ కుప్పలకు కాపలా కాస్తూ, నేను కాకుంటే నా భార్య కాకుండా నా పిల్లలు కాపలా కాస్తున్నారు. మాకు జైలు లెక్క అనిపిస్తున్నది సార్. ఇక్కడ మీకు ఈ కేవలం ఏఎంసీ సెంటర్ కనపడతా ఉంది, కానీ మాకు మాత్రం జైలు లెక్క కనపడుతుంది సార్. పొద్దున్న లేచిన నుంచి రాత్రి దాకా కుప్పలకు కావాలా కాసి, వర్షం పడితే దాన్ని మళ్ళీ ఆరబోసుకొని మళ్ళీ ఎండబోసుకొని, మాయిశ్చర్ రాకుంటే మళ్ళీ ఇబ్బంది పడి, ఇక్కడికి వెళ్ళి కుప్ప అక్కడ పోయాలా, అక్కడికి వెళ్ళి కుప్ప ఇక్కడ పోయాలా. మరి ఇంతగానం రైతు కోసపడుతున్నాడు కదా, ఇన్ని రోజులు కనపడని మీకు ఈరోజు మళ్ళీ గాలి మోటార్లలో పోయి పెద్దపల్లిలో దిగి ఈరోజు మొత్తం 1వ తారీఖు లోపల కుప్పలన్నీ ఎత్తేస్తామంటున్నారు. 45 రోజుల నుంచి లేనటువంటి ఈ శ్రద్ధ బీజేపీ శ్రేణులు మార్కెట్లోకి వెళ్ళంగానే కదలికలు వచ్చినాయా? జ్ఞానం వచ్చిందా? ఇప్పుడు బుద్ధి వచ్చిందా మీకు? ఇదేదో బుద్ధి, ఇదే ఇసుక లారీలను ఆపేటువంటి బుద్ధి ముందెందుకు లేదు? ఇదే సిమెంట్ లారీలను ఆపేటువంటి బుద్ధి ముందెందుకు లేదు? ఇదే ఎత్తి ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేయాలన్న బుద్ధి ముందెందుకు లేదని అడుగుతా ఉన్నాను. మేము దారి పొడుగునా పోతుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రకమైనటువంటి బాధలు రైతులు చెప్తా ఉంటే చలించిపోయినాం. ఒక చోట 70 సంవత్సరాల రైతు మంత్రి నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకున్న పాపానికి నా చెప్పుతో నేనే కొట్టుకోవాలని చెప్పాను. చెప్పుతో కొట్టుకుంటే ఆ వీడియో వైరల్ అయిందని, ఆయన ఇంటి మీద 70 సంవత్సరాల ఒక రైతు ఇంటి మీద దాడి చేసి ఆయనను గాయపరిస్తే ఆయన దెబ్బలు చూపించినటువంటి పరిస్థితి మేము చెల్లించిపోయినాం. 105 సంవత్సరాల వయసున్న తల్లిని చెంప మీద కొడితే ఆమెను దవాఖానకు తీసుకుపోయిన పరిస్థితి. అక్కడ మా ధాన్యం ఎప్పుడు కొంటారని చెప్పేసి అక్కడ రైతులు ఆందోళన చేస్తే 8 మంది మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టేటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు గన్ని బ్యాగులు ఇవ్వక చినిగిపోయిన గన్ని బ్యాగులు కొందరికి ఇచ్చి రైతులే గన్ని బ్యాగులు కొనుక్కునే పరిస్థితి. అంతేకాదు, హమాలికి వాళ్ళే ఇవ్వాలన్నట. ఒక సంచికి 60 రూపాయలు వీళ్ళే లారీకి ఇవ్వాలన్నట. మళ్ళీ సంచికి 2 కిలోల ధాన్యం ఇక్కడ కొలిస్తే మళ్ళీ రైస్ మిల్లుకు పోయినాక వాళ్ళు ఒక 2 కిలోలు కట్ చేయాలి. అంటే 4 కిలోలు ఒక 40 కిలోల సంచికి కట్ చేస్తే క్వింటాల్కి 10 కిలోలు కట్ అవుతున్నది. అంతేకాకుండా ఒక సంచికి పూర్తిగా లారీకి హమాలికి అంత కలిపితే 75 నుంచి 80 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మళ్ళొక 3.5-4 కిలోలు. ఈ రకంగా ఒక సంచి మీద మళ్ళీ 3.5 నుంచి 4 కిలోలు అంటే అదొక 10-12 కిలోలు. రైతు పండించిన దాంట్లో దాదాపు 20%. మేము ఇంతకాలం ఫీల్డ్లోకి పోయినంతసేపు 10% కట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఈ 10% కాకుండా మళ్ళీ లారీల పేరు మీద, హమాలీల పేరు మీద, గన్ని బ్యాగుల పేరు మీద మళ్ళీ దోపిడీ జరుగుతూ ఉన్నది. అంటే రైతు కష్టాన్ని ఈ రకంగా దోసుకుంటున్నటువంటి ఈ దళారి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ పైసా చాలతలేదు. రైతుల కష్టాన్ని కూడా వీళ్ళు ఈ రకంగా దోచుకోవడం అనేది ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి లేదని తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాఫియా లాగా ఉన్నది. ఇక్కడ నుంచి ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు ప్రతి చోట దళారుల చేతిలో రైతన్న మోసపోతున్నాడు. అధికంగా ధాన్యం కొనుగోలు, అధికంగా ధాన్యం జోకుడుతో పాటు హమాలీల పేరు మీద, సంచుల పేరు మీద, లారీల పేరు మీద మళ్ళీ సంచికి 78 రూపాయలు ఖర్చు చేయిస్తున్నారంటే మళ్ళీ 3-4 కిలోల ధాన్యం అధికంగా మీరు తీసుకున్నట్లే కదా. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటే అసలు సమస్య లేనట్ల 80% కొనుగోలు జరిగిపోయినట్ల చెప్తా ఉన్నాడు. ఇప్పుడే నేను చూసినాను,
టీవీలో చెప్తా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో నేను మొన్నటి నుంచి చెప్తా ఉన్నా, 100